అంటే ఇక్కడ అంచనాలలో ఒక తేడా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత 3 terms లో ముగ్గురు వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత విభజనకు ముందు ఆ సక్సెస్ ఉంది. మీరు 83, 85 ఎన్టీ రామారావే కాకుండా 85, 89 నుంచి 94 దాకా కాంగ్రెస్ ఉంది. అదే 5 ఏళ్లే. 94 నుంచి 2004 దాకా టీడీపీనే ఉంది. 94 నుంచి ఎన్టీ రామారావు నేతృత్వంలో గెలిచింది. అప్పుడు చంద్రబాబు గారు 95లో తీసేసుకున్నారు. 99లో మళ్ళీ ఆయనే గెలిచాడుగా చంద్రబాబు గారు. చంద్రబాబు గారు నేరుగా గెలిచిన తొలి సంవత్సరం 95, 99లో ఫస్ట్ టైం గెలిచారు ఆయన. అంతకుముందు ఎన్టీ రామారావు గారి పేరు మీద గెలిచిన పార్టీని తీసుకున్నారు ఆయన. తీసుకుని 99 నుంచి 2004 మళ్ళీ గెలిపించారుగా. టీడీపీ 2 terms గెలిచినట్టేగా అప్పుడు. అలా అంటే అభ్యర్థి మరి 94లో ఆయన గెలిస్తే టీడీపీగా లెక్క చూసినప్పుడు అయితే చూశారు. కానీ బాబు గారు అయితే అసలు బాబు గారు ఫస్ట్ కాంగ్రెస్ వచ్చేటప్పటికి వరుసగా 2 సార్లు గెలిచింది. అవును, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత విడిపోయాక చూస్తే 5 ఏళ్లే నడిచింది. ఇది ఫినామినా. మళ్ళా విడిపోయినటువంటి తెలంగాణలో 10 ఏళ్ళు ఉన్నాడుగా. అందుకేగా పద్దాక 2034 దాకా నేనేం చెప్పుకుంటుంటాడు రేవంత్ రెడ్డి. అదే ఇక్కడ కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఒక్కటి ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది, ఆంధ్రాకి యాంబిషియస్ పీపుల్ ఎక్కువ.